బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన అజ్మేర్ పృథ్వీరాజ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ జాదవ్ ను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. అజ్మేర్ పృథ్వీరాజ్ ఖమ్మం జిల్లా చిన్నమతంపల్లి గ్రామ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇక రాజేశ్వర్ జాదవ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల తహసీల్దార్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ దళారి మురళీధర్ వద్ద ఏఈఈ పేపర్స్ కొనుగోలు చేశారు. పృథ్వీరాజ్ 2 లక్షల రూపాయలతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్, రాజేశ్వర్ అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ కొన్నారు. ఇక ఈ ఇద్దరి అరెస్టుతో కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 37కు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన అజ్మేర్ పృథ్వీరాజ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ జాదవ్ ను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో అయితే సిట్ దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే సిట్ దర్యాప్తులో కూడా ఇప్పటికే 35 మందిని అరెస్ట్ చేసి దీంట్లో అరెస్ట్ల పర్వం కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా పేపర్ లీకేజ్ పాల్పడిన 35 మందిని అరెస్ట్తో పాటు విచారించి వారి దగ్గర సేకరించిన కాల్ డేటా, అలాగే వారి దగ్గర ఎక్కడెక్కడ పేపరు సేల్ అయిన దానిపైన ప్రధానంగా కోణంలో సిట్ దర్యాప్తు చేస్తూ దీంట్లో భాగంగానే మరో ఇద్దరిని కూడా తాజాగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాకు చెందిన అజ్మీర్ పృథ్వీరాజ్, అలాగే ఆదిలాబాద్కు చెందిన రాజేశ్వర్ జాదవ్ ను సిట్ అరెస్ట్ చేసింది. వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన పృథ్వీరాజు జూనియర్ చిన్నమదనపల్లి సంబంధించిన గ్రామ పంచాయతీ జూనియర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే రాజేశ్వర్ గారు ఆదిలాబాద్ జిల్లా మండలంలోని తహసీల్దార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే సెక్రటరీ టీఎస్పీఎస్సీ సెక్రటరీ పిఏ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి దళారుడు మురళీధర్ రెడ్డికి సంబంధించిన మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఈ పేపర్ సేల్ మురళీధర్ పేపర్ లీకేజ్ పేపర్ సేల్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ సెక్రటరీ ప్రవీణ్ కావచ్చు, అలాగే రాజశేఖర్ రెడ్డి, అలాగే కీలక నిందితురాలైన ఏ3 రేణుక దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న కాల్ డేటా, అలాగే వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే దీంట్లో 35 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఇప్పటికీ నిందితుల అరెస్టుల సంఖ్య 37కు చేరుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏఈ అలాగే ఏడబ్ల్యూ ప్రశ్న పత్రాల లీకేజ్ సంబంధించి వీళ్ళు 2 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మురళీధర్ రెడ్డి ఇప్పటికే మురళీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మురళీధర్ రెడ్డి దగ్గర తీసుకున్న సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు దానికి అరెస్ట్ల పర్వంలో అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇంకా మరికొంతమంది వ్యక్తుల్లో ఇంకా వీరు మురళీధర్ రెడ్డి నుంచి కూడా ఎంతమందికి క్వశ్చన్ పేపర్ సేల్ అయ్యి ఎక్కడెక్కడ వీళ్ళు పరీక్ష రాశారు, అలాగే మరో కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే ప్రశ్న పత్రాలు సంబంధించి పరీక్షలు జరిగి ఆ పరీక్షల్లో ఎవరైతే టాపర్లుగా వచ్చారో, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటా తీస్తున్నారో ఆ డేటా ఆధారంగా కూడా ఇప్పటికే ఏదైతే కీలక నిందితులైన రాజశేఖర్ రెడ్డి, అలాగే సంబంధించిన రేణుక సన్నిహితులు కూడా డిఏఓ సంబంధించిన పరీక్షలో టాప్ ర్యాంకర్ గా నిలిచారు. వీరు కూడా సిట్ అరెస్ట్ చేసింది. అంటే మొత్తంగా చూడవచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి అరెస్ట్ల పరం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే టాప్ ర్యాంకర్లు కావచ్చు, అలాగే కాల్ డేటా బేస్ సంబంధించి, అలాగే అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డబ్బుల సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన కోణంలో చుట్టూ దర్యాప్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే అక్కడ ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి, అలాగే మురళీధర్ రెడ్డి ఏదైతే పేపర్ దళారుగా వ్యవహరిస్తున్న మురళీధర్ రెడ్డి వద్ద కూడా మరింత సమాచారం సేకరించి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.